దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ వాక్యము చదువుకున్నట్లయితే అన్ని విషయములలో అబ్రహామును యెహోవా ఆశీర్వదించెను. దేవుడు అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించాడు. ఎన్ని విషయములలో? అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అనగా శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అబ్రహామును బహుగా దీవించాడు. చూశారా? మనందరం కూడా దీవించబడాలని అందరికీ ఆశ ఉంది. మనందరం కూడా ఆశీర్వదించబడాలి. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అన్ని విషయంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. మొదటిగా దేవుడు అబ్రహామును వెండి బంగారములతో బహుగా ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారములు గలవాడై, పశువులు గలవాడై, దాసులు గలవాడై బహుధనవంతుడై ఉండెను అని రాయబడింది. నిజమే, అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను అని బైబిల్ సెలవిస్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుని మనం ప్రేమించినట్లయితే, దేవుని మాట మనం విన్నట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు అలాంటి వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. మొదటిగా ఆర్థికంగా గొప్ప ధనవంతుడు, బహుధనవంతుడు అబ్రహాం. గొర్రెలు, మేకలు, గాడిదలు, పశువులు, దాసీలు, దాసులు, బహుధనవంతుడు, గొప్పగా ఆశీర్వదించబడినటువంటి అబ్రహామును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడే చెప్పాడు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యమును కలగజేయును. నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ కాదు. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును గొప్పగా దేవుడు దీవించాడు. కాబట్టి అబ్రహామును ఆర్థికంగానే కాదు, ఆరోగ్యంగా ఆశీర్వదించాడు. మంచి ఆయుసునిచ్చాడు అబ్రహాంకి. బైబిల్ చదువుతున్నాం కదా, అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. బహుకాలము గడిచిన వృద్ధుడు. దేవుడు నిండాయుసును అబ్రహాంకి ఇచ్చాడు. దీర్ఘాయుసును దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. దీర్ఘాయుసు ఎలా వస్తుందో తెలుసునా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం చూడొచ్చు మనం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుటయే దీర్ఘాయుషునకు కారణం. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట వలన దీర్ఘాయుషు వస్తుంది అని బైబిల్ చెప్తుంది. దేవుని నమ్ముకొని దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కూడా అవుతావు. అబ్రహామును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు, దీర్ఘాయుష్తో.
నిండు వృద్ధాప్యం వరకు దేవుడు అబ్రహాముని కాపాడాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు అబ్రహాము ఆరోగ్యంగా ఉన్నాడు. మరి దేవుడు తను నమ్మినటువంటి బిడ్డలను ఆర్థికంగానే కాదు, శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. బైబిల్ చెప్తుంది కీర్తన 92లో, వారు ముసలితనమందు కూడా సారము కలిగి పచ్చగా ఉందురు, పుష్టిగా ఉందురు, నూతన బలం నేను వారికి ఇస్తాను అన్నాడు దేవుడు. ఆర్థికంగా దేవుడు దీవిస్తాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆరోగ్య ప్రదాత, డాక్టర్లకే పరమ డాక్టరు. దేవుడు మంచి వైద్యుడు. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవిస్తాడు. మనము ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం మంచి ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటాం. అబ్రహాము ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు. మంచి భక్తి చేశాడు అబ్రహాముకు మంచి పేరు వచ్చింది. దేవుడు అన్నాడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. విశ్వాసులకే తండ్రి స్థానంలో ఉన్నాడు అబ్రహాం. దేవుడంటే పంచ ప్రాణం అబ్రహాంకి. దేవుడంటే మంచి భక్తిని చేశాడు అబ్రహాం. కాబట్టి ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా 3 విధాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించుట మనము చూస్తున్నాం. కాబట్టి ఈ ఆశీర్వాదాలు నీకు కూడా కావాలి కదా. ఈ వాక్యాన్ని వింటున్న నీకు ఈ 3 విధాల ఆశీర్వాదాలు కావాలి కదా. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరికీ ఇలాంటి ఆర్థికమైన దీవెనలు, మంచి ఆరోగ్యము, మంచి ఆత్మీయ స్థితి దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న నీకు దేవుడు దీవించునుగాక. అబ్రహాము ఇంతగా దీవించబడడానికి కారణం ఏంటో ఒకసారి మనం చూద్దాం రండి. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. రోమా 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఈ వచనాల్లో అబ్రహాము గురించి రాయబడింది ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను అని రాయబడ్డది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఇంతగా దీవించబడడానికి కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా అబ్రహాము దేవుని నమ్మిండు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. యెహోవాను నమ్మిండు. దేవుని నమ్మకం ముందు అబ్రహాము విగ్రహారాధికుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. దేవుని నమ్మకం ముందు అబ్రహాము విగ్రహారాధన చేసేవాడు, విగ్రహారాధికుడు. ఆ టైంలో నిజమైన దేవుని తెలుసుకున్నాడు. నిజమైన సృష్టికర్త ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, నన్ను సృష్టించిన దేవుడు ఎవరు, మనుషులు సృష్టించిన దేవుడు వద్దు, నాకు మనుషులను సృష్టించిన దేవుడు కావాలి. ఈరోజు మనుషులు అనేకమైన దేవుళ్ళను చేస్తున్నారు. ఆ దేవుళ్ళు నాకొద్దు, మనుషులు చేసే దేవుళ్ళు నాకొద్దు, కానీ మనిషిని చేసిన దేవుడు నాకు కావాలి. ఆయన ఎవరు అని పరిశోధించాడు, తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఈ సృష్టికర్త, లోకరక్షకుడు, పాపుల విమోచకుడు యేసుక్రీస్తే. ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను కలిగించినటువంటి వాడు యేసుక్రీస్తే. నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని అబ్రహాము తెలుసుకున్నాడు. తెలుసుకొని వెంటనే ఆ ప్రభువుని నమ్ముకున్నాడు.
ఇది మొదటిగా అబ్రహాం చేసినటువంటి పని, దేవుని నమ్మాడు. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే అన్నాడు యేసుప్రభు. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. నమ్మితే దేవుని మహిమ చూస్తారు. మీరు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తారు. మీరు యేసయ్యను నమ్మాలి, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. ఎబ్రీ పత్రిక 11:6 ఏం చెప్తుంది తెలుసునా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసము మనకు ఉండాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు ఎబ్రీ పత్రికలో. కాబట్టి అబ్రహాం దేవుని నమ్మాడు. రెండవది, అబ్రహాం చేసినటువంటి పని ఏంటి తెలుసునా? దేవుని నమ్మిండు, మారు మనసు పొందిండు, బాప్తిసం పొందిండు, పరిశుద్ధాత్మను పొందిండు, రక్షణ పొందుకున్నాడు. రెండవది, అబ్రహాంలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే విధేయత చూపాడు. దేవుని మాట విన్నాడు. ఆదికాండము 12:4-5 మనం చూసినట్లయితే, ఎబ్రీ పత్రిక 11:8 మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 మనము గమనించినట్లయితే, అబ్రహాము విధేయుడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు వెళ్ళుమన్నటువంటి చోటికి వెళ్ళాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. ఆ దేశం ఎట్లుందో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కనుక దేవుడు చెప్పినట్టుగా తూచా తప్పకుండా అబ్రహాము నెరవేర్చాడు, విధేయుడయ్యాడు. దేవునికి విధేయత చూపాడు కాబట్టే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన నా సహోదరులారా, మీరు దేవుని మాట వింటున్నారా? దేవునికి లోబడుతున్నారా? దైవజనులకు లోబడుతున్నారా? దైవ సేవకులు చెప్పిన మాట వింటున్నారా? పెద్దల మాట వింటున్నారా? చిన్నలారా, మీరు పెద్దల మాట వింటున్నారా? స్త్రీలారా, మీరు మీ భర్తల మాట వింటున్నారా? సంగమా, దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? విధేయత. ఆ రోజు అవ్వ దేవుడు వద్దన్న పని చేసింది, దేవుడు తినొద్దన్న పండు తిన్నది. అది అవిధేయత. అవిధేయులు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు అవిధేయులను కాదు, విధేయులను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని మాట విన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మొదటిగా అబ్రహాము దేవుని నమ్మాడు. రెండవదిగా దేవుని మాట విన్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట వినాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని మాట వినాలి. మూడవది, అబ్రహాము ప్రార్థనాపరుడు. చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన జీవితం నీకెంతైనా అవసరం. ప్రార్థనకు టైం కేటాయించాలి, వాక్యం చదువుకోవడానికి టైం కేటాయించాలి. ప్రార్థన చేయలేనంత బిజీ ఉండొద్దు, వాక్యము చదవలేనంత బిజీ ఉండొద్దు. అది మంచిది కాదు. నువ్వు ప్రార్థన సమయాన్ని, వాక్య ధ్యానము, ప్రభు సన్నిధిలో గడపడానికి కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాం గురించి మనం చదివినట్లయితే ఆదికాండము 12:8, ఆదికాండం 13:4, కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అబ్రహాము ఎక్కడ వెళ్ళినా అబ్రహాము మొట్టమొదటిగా చేసిన పని ఏంటి తెలుసా? బలిపీఠము కట్టి యెహోవాకు ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు. మొదటిగా దేవుని నమ్మాడు, రెండవదిగా దేవునికి విధేయుడయ్యాడు, మూడవది ప్రార్థనా జీవితము కలిగి ఉన్నాడు. కాబట్టి అబ్రహామును గొప్పగా దేవుడు దీవించాడు. ఈరోజు దీవెనలు కావాలంటే మనం కూడా ఈ పని చేయాలి. దేవుని నమ్మాలి, దేవుని మాట వినాలి, దేవునికి ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? క్రైస్తవులారా, ప్రార్థన జీవితం ఎంతో అవసరం. బిల్లీ గ్రామ్ ఆ భక్తుడు అన్నాడంట, క్రైస్తవులకు
ప్రాముఖ్యమైనవి 3 లక్షణాలు అన్నాడంట. మొదటిది ప్రార్థన అన్నాడట. రెండవది ప్రార్థన. మూడవది ప్రార్థన. ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన జీవితం చాలా అవసరం. శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన, ప్రత్యేక పట్టుదలతో కూడిన ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, అత్యాసక్తితో చేసేటువంటి ప్రార్థన. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అబ్రహాం ప్రార్థనా పరుడు. అందుకే దేవుడు అబ్రహామును గొప్పగా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలు కావాలని అనుకుంటావు, కానీ నువ్వు దేవుని నమ్ముతున్నావా? దేవుని మాటకు విధేయత చూపుతున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు ఈ ప్రసంగం విన్న నిన్ను దీవించబోతున్నాడు. 4వది అబ్రహాములో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసునా? ఆతిథ్యము ఇచ్చేవాడు. ఆకలి అయిన వాళ్ళకి అన్నం పెట్టేవాడు. ఎండలో ఉన్న వాళ్ళకి నీడకు పిలిచేవాడు. ఆశ్రయం ఇచ్చేవాడు. అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆతిథ్యము, ఆతిథ్యము, ఆతిథ్యము చేయవాడు. మరి దైవ సేవకులను పిలిచి పట్టెడు అన్నం పెడుతున్నారా? సేవకులకు బట్టలు ఇస్తున్నారా? చెప్పరు. కాబట్టి 10 మందికి భోజనం పెట్టే ఆ మంచి గుణాన్ని మనం కలిగి ఉండాలి. మనము ఎవరి దగ్గరో తినాలని కాదు, మనము పెట్టాలి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము అని వాక్యంలో రాయబడ్డది. మనం ఇవ్వాలి. ఎప్పటికీ పొరుగువారి ఇంట్లో తినడమే కాదు, పొరుగు ఇంటి కూర పుల్లగా, ఇది పొరుగింటి కూరలకు అలవాటు పడి, పొరుగింటి భోజనానికి అలవాటు పడి కాదు, నువ్వు పొరుగువారికి పిలిచి అన్నం పెట్టాలి. అబ్రహాములో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటంటే, 4వ లక్షణము, మంచి గుణం ఏంటంటే ఆతిథ్యము చేయువాడు. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం మనం చూడొచ్చు. అబ్రహాము తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం చేయుట మర్చిపోవద్దు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మీరెవరైనా పర్వాలేదు, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, మనము 10 మందికి భోజనాన్ని పెట్టేటువంటి ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. పీసితనం ఉండొద్దు. ఎంగిల్ చేతితో కాకిని కొట్టరట, పిల్లికి భిక్షం పెట్టరట. పెద్ద మనుషులు సామెతలు అన్నారు కదా. పీసినారి కుటుంబం ఎవరికి ఎన్నడూ భోజనం పెట్టరు. ఒక పీసినారి కుటుంబం ఉందంట, వాళ్ళు ఒక కోడిని కోసుకున్నారు. ఆ రోజు లేక ఒక కోడిని కోసుకొని కూర వండుకున్న టైంలో ఒక చుట్టం వచ్చాడు. చుట్టం రాగానే వాళ్ళు ఎంతో బాధపడ్డారు పీసినారోలు. అయ్యో, కోడి కూర వండుకున్న రోజే ఈ చుట్టం రావాలనా, మరి ఈ చుట్టాన్ని మనం ఎలాగ పంపించాలి అని భార్య భర్తలు మాట్లాడుకొని ఒక ఆలోచన చేశారు. ఏమై ఆలోచన చేశారు తెలుసునా? నేను నిన్ను కొడతాను, నువ్వు ఏడువు అన్నాడు ఆయన. ఓకే అయ్యా అన్నారు. భర్త భార్యను కొట్టిండు, ఆమె ఏడుస్తుడు మొదలుపెట్టింది. వచ్చిన చుట్టానికి బాధ అనిపించింది. అయ్యో, లేక వీళ్ళ ఇంటికి వస్తే ఆయన కొట్టడం ఏంది, ఈమె ఏడవడం ఏంది, వీళ్ళ ఇంట్లో ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిదని అతడు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన వెంటనే ఈ భర్త కిలకిల నవ్వాడు. భార్య, ఎంత మంచి భార్యవే నువ్వు, ఏడ్చినట్టే ఏడ్చినవు కానీ ఏడవలేదు అన్నాడట. భార్య కూడా అన్నదంట, అయ్యా ఎంత మంచి భర్తవు నాకు దొరికినవు, కొట్టినట్టే కొట్టినవు కానీ నువ్వు నన్ను కొట్టలేదు అని ఆయన ఇద్దరు కిలకిల నవ్వుకుంటున్నారు. అయితే ఈ మాటలు ఆ వచ్చిన చుట్టం చెవులో పడ్డాయి, ఆ కిటికీలో గుండా. ఆ మాటలు ఆ వచ్చిన చుట్టము విన్నాడు.
అమ్మ మీరు ఇలా చేస్తారా అని అతడు వెంటనే రిటర్న్ అయిపోయి డోర్ కొట్టిండు. డోర్ తీయంగానే అన్నాడు, నువ్వు కొట్టినట్టే కొట్టినవు కానీ కొట్టలేదు, నువ్వు ఏడ్చినట్టే ఏడ్చినవు కానీ ఏడవలేదు, నేను కూడా పోయినట్టే పోయిన కానీ పోలేదు అన్నాడట. బాగుంది కదూ? పీసినారు వారి కుటుంబంలో ఇది జరిగింది. కాబట్టి మీరు కూడా వింటున్నారు కానీ గ్రహించరు, చూచుట మట్టుకు చూస్తారు కానీ కానరు, గ్రహించరు అన్నాడు యేసుప్రభు. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఏం చెప్తుందంటే అబ్రహాంలో ఉన్న 4వ గుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణము, మంచి లక్షణం మనకు ఉండాలి. దైవ సేవకులను పిలిపించి అన్నం పెట్టాలి, వస్త్రాలు ఇవ్వాలి, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ మనసు మనందరికీ వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంలో ఉన్నటువంటి 5వ లక్షణం ఏంటి తెలుసా? అబ్రహాము ఇంతగా దీవించబడడానికి అబ్రహాంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? 5వది, అబ్రహాము దేవునికి భయపడువాడు అని రాయబడ్డది. ఆదికాండంలో మనం చూడొచ్చు. ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం, 12వ వచనం, సామెతలు 28 14వ వచనం, ప్రకటన 14 7వ వచనం, లూకా శుభవార్త 23 40వ వచనం, కీర్తన 119 120వ వచనం, కీర్తన 128 మొదటి వచనం, ఏషయా 57 అధ్యాయం 11వ వచనం, సామెత 3 7వ వచనం, రోమా 3 8వ వచనం. ఈ వచనాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేవునికి భయపడుము అని రాయబడ్డది. నువ్వు నమ్ముకున్నటువంటి దేవునికి నువ్వు భయపడాలి. ఈరోజు చాలామంది భయం లేదు, భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. భక్తిహీనులు ఎక్కువయ్యారు. భక్తిహీనులు ఇంటి మీదకి శాపం వస్తుంది, భక్తిహీనులు నరకములు వేయబడతారు. నువ్వు దేవునికి భయపడవా? సిలువలో దొంగ అంటాడు, మనం అదే శిక్షలో ఉన్నాం, నువ్వు దేవునికి భయపడవా? సహోదరి సహోదరులారా, దేవుడు అంటే మనకు భయము భక్తి ఉండాలి. యెహోవాయందు భయం భక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకున్న వారు అందరూ ధన్యులు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు ధన్యుడు. అబ్రహాములో ఉన్నటువంటి సుగుణం, మంచి గుణం ఏంటంటే భయపడువాడు. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు దేవునికి భయపడువాడవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను, గ్రహించాను, అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను నిన్ను దీవించబోతున్నాను. ఒకడైనా నీ కుమారుని ఇవ్వడానికి వెనక తీయలేవు. నాకు రెస్పెక్ట్ ఇచ్చావు, నాకు భయపడ్డావు, నా మాట విన్నావు, నేను దీవిస్తున్నానని అబ్రహాంతో దేవుడు 22 ఆదికాండం 22 12 వచనం నుండి మనం చూసినట్లయితే అబ్రహాం దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, కానీ భయం ఉందా? దేవుడు అంటే భయం లేదు, దైవ సేవకుడు అంటే నీకు భయం లేదు, గౌరవం మర్యాద నీకు తెలియదు. కాబట్టి అబ్రహాము దీవించబడడానికి కారణము ఆయన దేవునికి భయపడుతున్నటువంటి భక్తుడు. దేవుడంటే భయం. 6వ లక్షణం, అబ్రహాంలో ఉన్నటువంటి 6వ లక్షణం కూడా మనం చూడొచ్చు. 6వ లక్షణం ఏంటి తెలుసునా? వినండి, దశభాగం ఇచ్చువాడు. ఇది చాలా కష్టంగా ఉండొచ్చు మీకు వినడానికి, కానీ ఆశీర్వాదపు సూత్రం ఇదే. నువ్వు ఆశీర్వదించబడాలంటే మంచి సూత్రం ఇదే. అబ్రహాముకున్నటువంటి ఒక 6వ మంచి లక్షణం ఏంటంటే 10వ భాగం 10వ భాగం దేవునికి ఇచ్చేవాడు. మనం చూడొచ్చు బైబిల్లో ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనం 20వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, సామెతలు 3:9వ వచనం, సామెతలు 11వ అధ్యాయం 24వ వచనం, హెజ్కేలు 44:30వ వచనం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 17వ వచనం, లేవికాండం 27వ అధ్యాయము 30వ వచనం, మలాకి 3:10. దేవునికి 10వ భాగం ఇవ్వాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. దశభాగం దేవుని సొమ్ము.
నువ్వు సంపాదించే దాంట్లో 10వ వంతు దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుని మందిరానికి తెచ్చి ఇవ్వాలి. తద్వారా మందిరంలో ఆహారం ఉంటుంది, మందిరంలో సేవ జరుగుతుంది. దశభాగం బిగబట్టొద్దు. దశభాగాలు ఇచ్చే దగ్గర అనేకులు ఓడిపోతున్నారు, ఇచ్చే ధైర్యం లేదు. కాబట్టి దేవుని బిడ్డ, నీకు 10,000 ఉద్యోగం ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇచ్చావు దశభాగం. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించి ₹1,00,000 జీతం నీకు పెంచాడు. నువ్వు 10,000 ఇవ్వడానికి వెనకాడుతున్నావు. 10,000? మరి నీకు దేవుడు ₹1,00,000 శాలరీ పెంచాడు కదా, మరి 10,000 ఇవ్వాలిగా. కాబట్టి అబ్రహాంలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి తెలుసిన? దశభాగం ఇచ్చేవాడు. మరి నువ్వు దశభాగం ఇస్తున్నావా? ఏ మందిరానికి వెళ్తున్నావు? నువ్వే మందిరానికి వెళ్తున్నావో అదే మందిరంలో దశభాగం ఇవ్వాలి. ఎక్కడైతే బల్ల సంస్కారాన్ని తీసుకుంటున్నావో, ప్రభు భోజనం తీసుకుంటున్నావో, ఏ సావాసంలో నువ్వు ఆ ప్రభు భోజనం తీసుకుంటున్నావో ఆ సావాసానికే నీ దశభాగం ఇవ్వాలి. కాబట్టి అబ్రహాము గొప్పగా దీవించబడ్డాడు. కారణాలేంటి? ఇవే. అబ్రహాములో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే దశభాగం 10వ వంతు షాలేము రాజుకి ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. ఈరోజు దశభాగము నువ్వు ఇచ్చినట్లయితే ఆకాశ తుమ్ములు విప్పి పట్టజాలనన్ని దీవెనలు నీ పైన కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియాగు యెహోవా సెలవిస్తున్నాడు. దశభాగం ఇచ్చి నీవు నన్ను శోధించు. నువ్వు మొదట ఇవ్వు. విత్తనాలు వేయకుండానే పంట వస్తుందా? పెట్టుబడి లేకుండానే బిజినెస్ నడుస్తుందా? కాబట్టి నువ్వు ఒక బస్తా విత్తనాలు అలికినట్లయితే, చల్లినట్లయితే నీకు 100 బస్తాలు వస్తాయి కదా. అదే ఈ దశభాగం సూత్రం. నువ్వు దేవునికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చివరి మాట ఏంటంటే అబ్రహాంలో ఉన్నటువంటి మంచి లక్షణము మరొకటి, 7వది ఏంటంటే దైవ చిత్తం చేయువాడు అబ్రహాము. సొంత చిత్తం నెరవేర్చుకునేవాడు కాదు, తనకెట్లా ఆలోచన ఇస్తే అట్లా నడిచేవాడు కాదు. దేవుని దగ్గర విచారించి, దేవుని దగ్గర తెలుసుకొని, దేవుని యొక్క చిత్తాన్ని గమనించి దేవుని చిత్తం నెరవేర్చేవాడు. ఒకరోజు ఇసాకు తన కుమారుడైన ఇసాకుకు అమ్మాయిని చూసేటువంటి విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఈ కానానీయుల్లో ఉన్నటువంటి అమ్మాయి నా కొడుకుకు భార్యగా వద్దు, ఈ కానానీయులలో వద్దు. అందమైన అమ్మాయిలు ఉన్నారు, డబ్బున్న అమ్మాయిలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వద్దు. వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు అన్యులు, వాళ్ళు విగ్రహారాధికులు. సొలొమోను మహారాజు విగ్రహారాధికులను చేసుకొనే చెడిపోయాడు. అన్యుల సంబంధాలు వద్దని దేవుని చిత్తంలో ప్రార్థించి, దేవుని చిత్త ప్రకారం తన బంధువుల దగ్గరికి పంపించి, తన స్వదేశంలోకి పంపించి ఒక చక్కటి అమ్మాయి రిబకా చక్కనిది, పురుషుని ఎరగనిది, పవిత్రురాలైన కన్యక, కష్టపడి పనిచేసేది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆ రిబకను కనుగొని రిబకను ఇసాకు కొరకు భార్యగా తీసుకొని వచ్చారు ఎలియాజరు వాళ్ళ టీము. చూసారా, అబ్రహాము దైవ చిత్తం చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో. ఈరోజు అట్లా చేస్తున్నామా మనం? కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి, ధనం చూస్తున్నావా, గుణం చూస్తున్నావా? కలరా, క్యాష్, డబ్బులా? ఏది ముఖ్యం? దేవుని బిడ్డలారా, గుణం ముఖ్యం. కలర్ చూస్తున్నారు, డబ్బు చూస్తున్నారు, చదువులు చూస్తున్నారు, కానీ దేవుని యందు భయభక్తులు ఉన్నదా లేదా అని చూస్తలేరు.
తెల్లటి అమ్మాయి కావాలి అంటున్నారు, కానీ ఆమె మనసు తెల్లగుందా లేదా చూస్తలేరు. తెల్లటి అబ్బాయి కావాలి. తెల్లటి అబ్బాయిలో మరి గుణం ఎట్లా ఉంది? నల్లగా ఉంది కదా. నల్లగున్న వాళ్ళ దగ్గర గుణం తెల్లగా ఉంటుంది, పైకి తెల్లగున్న వాళ్ళ దగ్గర గుణం నల్లగా ఉంటుంది. అది గ్రహించావా? కాబట్టి ఈ సమయంలో అబ్రహాము దైవ చిత్తం చేసినటువంటి దైవజనుడు. ఆదికాండము 24 అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే దైవ చిత్తం చేసినటువంటి వాడు. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్న మీరు దీవించబడాలంటే అబ్రహాం చేసినటువంటి ఈ లక్షణాలు, ఈ సుగుణాలను మీరు కూడా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఏ విధంగా దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని? అబ్రహాముని ఎలా దీవించాడు? శారీరకంగా మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆర్థికంగా గొప్పగా ధనవంతునిగా చేశాడు, ఆత్మీయంగా విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. కాబట్టి మీరు కూడా దీవించబడాలంటే దేవుని నమ్మండి, దేవునికి విధేయులవ్వండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండండి, దేవునికి భయపడేవారుగా ఉండండి, దశభాగం ఇచ్చే వాళ్ళుగా ఉండండి, దైవ చిత్తం చేసే వాళ్ళుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు నిండారా దీవించి ఆశీర్వదించి అబ్రహాము పొందిన దీవెనలకు వారసులుగా చేయండి ప్రభువా. అబ్రహామును దీవించిన దేవుడు ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను నువ్వు దీవిస్తావు. దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.